నేను ఎక్కకుంటే ఈ బస్సుకు లాసే లాసు, నేను తినకుంటే మీ హోటల్ నడిపి కూడా వేస్ట్, నేను చూడకుంటే టాకీస్ ఉన్నా ఉత్తదే, నేను టీవీ చూడకుంటా కంపెనీ మూత పడుతుంది పక్క, నేను కొనకుంటే ఫోన్ల కంపెనీ దివాలా తీసుడు గ్యారంటీ అన్నమనుకో ఎట్లుంటది? నువ్వు కాకుంటే నీ తాత దునియాల నువ్వే ఉన్నవా అంటారు. అంతే కదా మరి. కానీ ఈ సార్ కథ కూడా గట్లనే ఉందబ్బా. ఎలక్షన్ల కారు పల్టీ కొట్టినందుకు నష్టం బీఆర్ఎస్ కు సార్కు అనుకున్నాము, కానీ కాదటోళ్ళు మొత్తం దేశానికే నష్టమైందట, కోటాను కోట్ల మందికి కష్టం వచ్చిందట. ఫామ్ హౌస్ కు పార్టీ లీడర్ల విలువ నప్పుకొని గీ గొప్ప సందేశం ఇచ్చిండు కేసీఆర్ సారు. అగో గీ పార్టీ గెలిచకుంటే దేశానికే నష్టము అంటారా? ఫస్ట్ మహారాష్ట్రకి వెళ్ళి సురువు చేయాలి. మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకొని దేశాన్ని ప్రభావితం చేయాలి ప్రయత్నం మనం చేశాం. పార్టీ పేరు మార్చుకొని 600 కాలు రేసుకొని 6-7 మాటలు పోయి ఏషాల మీద ఏషాలు కట్టి మీటింగ్ల మీద మీటింగులు పెట్టి కండువాల మీద కండువాలు కప్పి మహారాష్ట్రను మార్చేస్తా, తెలంగాణ లెక్క తయారు చేస్తా అని గొప్పగా చెప్పొచ్చే. ఆడ గెలిస్తే అటెక్క దేశం మీద పడదాం అనుకుంటే ఏలింది సాలు చేసింది సాలని పవర్కెళ్ళి లేపి ప్రతిపక్షంలో ఊకుండా పెట్టిరు తెలంగాణ ఓటర్ దేవుళ్ళు. తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎట్లా నష్టపోయినారు, కానీ అంతకన్నా ఎక్కువ నష్టం మా మహారాష్ట్ర జరిగించాలని బాధపడుతుంది. మన కాన్నే గెలవనప్పుడు మహారాష్ట్రకు పోలేక బాయికాడికి పోతే అక్కడ లీడర్లు వచ్చి బాబుని కలిసి బాధపడుతున్నారట. మీరు ఓడిపోవడం మీ తెలంగాణ కంటే మా మహారాష్ట్రకే మస్తు నష్టము, ఈ దేశం కోసం కొట్లాడేటోళ్ళు లేకుండా అయ్యనరా అని. బ్రహ్మాండంగా కథ వేరుండేది, పరిస్థితి వేరుండేది. అనవసరంగా ఇది ఒక దెబ్బతిపోయిందని చెప్పి 4-3 సంవత్సరాల టైం పోయిందని చెప్పి వాళ్ళు బాధపడతాం. సరే తెలంగాణకు నష్టమా లాభమా అనేది జరసేపు పక్కకు పెడితే అసలు పార్టీలకు వెళ్ళి తెలంగాణ పేరు తీసేసిందే దేశం కోసమాయే. మాకు చేసిన సేవలు చాలని మనోళ్ళు ఒడగొట్టిండ్రేమో, కానీ పార్లమెంట్ ఎలక్షన్లలో పక్క రాష్ట్రాలలో కూడా పోటీ చేస్తే ఏమో సొంత రాష్ట్రంలో గుండు సున్నాలు వచ్చినా మా కోసం కొత్త లీడర్ వచ్చిందని అక్కడ అఖండ మెజార్టీ తోటి కొన్ని సీట్లన్నా గెలిపిద్దురు కావచ్చు. ఢిల్లీలో చంద్రన్న కంటే పెద్ద చక్రం దిపేటోళ్ళు దేశకి నేత అయ్యేటోళ్ళు దేశానికి ఇంత నష్టం కాకపోవు. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చి పెట్టుకొని బయకాడ ఊకొని బాధపడితే ఎట్లనే బాపు. కేసీఆర్ గారు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాల్సిన పరిస్థితి, ఇంకొద్ది రోజులు ఉంటే ఆ ఫామ్ హౌస్ కు తానే ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి కూడా కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది